2022లో వరంగల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్ హామీని ఈ రోజు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నామని తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య అన్నారు. కాంగ్రెస్ అంటేనే ప్రజాపక్షమని స్పష్టం చేశారు. ఈ దేశంలో రైతు రుణమాఫీ చేసిన ఏకైక పార్టీ కాంగ్రెసే అని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే చెల్లిందంటున్న వీరయ్యతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. భవన్లో కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది. అయితే ఈ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల పరిషత్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ఉన్నారు. అన్న చెప్పండి, టీపీసీసీ కార్యవర్గ సమావేశం ముగిసింది, ముఖ్యంగా ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి, రేపు సంబంధించిన అంశాలు ఏంటి? రేపు దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా నిలవబోతుంది. రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి కూడా ఒక పండగ రోజు రాబోతుంది. ఎట్ ఏ టైంలో ₹1,00,000 వరకు ఉన్నటువంటి రుణమాఫీని అందరికి ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా అందరికీ కూడా రేపు 4 గంటల సమయంలో రుణమాఫీ క్లియర్ కాబోతూ ఉంది. ఇది రేపు నిజంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభసూచకము. ఏదైతే రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్ 2022లో వరంగల్ వేదికగా పెట్టారో, మా నాయకుడి హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, క్యాబినెట్ అంతా కలిసి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తుంది. అంటే కొన్ని ఇప్పటికే ప్రతిపక్షాలు అది సాధ్యం కాదు, కావాలని పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఓట్ల కోసము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు ఇప్పుడేమో సాధ్యం అవుతుంది, ఆగస్టు 15 కంటే ముందే చేస్తున్నామని చెప్తున్నారు. సో ఏం చెప్తారు ప్రతిపక్షాలు? కాంగ్రెస్ అంటేనే ప్రజల పక్షం, కాంగ్రెస్ అంటేనే ప్రజా సంక్షేమం. వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజల పట్ల ఉన్న వాళ్ళు కారు, కేవలం రాజకీయాలుగా చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయదు, కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షం ఉంటుంది. ఇవాళ ఆ రోజు కేసీఆర్ గారు మన మిగులు బడ్జెట్లో వారు ముఖ్యమంత్రి అయ్యారు. 10 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా రుణమాఫీలో ఇంకా 7,000 కోట్ల రూపాయలు చేయకుండానే వారు దిగిపోవడం జరిగింది. వాళ్ళు అప్పుడు 25,000, అప్పుడు ₹1,00,000 రుణమాఫీని 25,000 ఒకసారి, 25,000 ఒకసారి, 25,000 ఒకసారి, అవి చివరికి వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి, రైతులు డిఫాల్టర్గా మిగిలిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో ఇలా ₹1,00,000 రుణమాఫీ చేయబోతుంది. రేపు తర్వాత నెక్స్ట్ మనకి జూలై ఎండులోనే మనకి 1,50,000 రుణం ఉన్న వాళ్ళకి చేయబోతుంది. ఆగస్టు ఎండులోపు 2,00,000 రుణం ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎట్ ఏ టైం ఏకకాలంలో చేయబోతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఇది కూడా చెంపపెట్టు. ఇప్పటికైనా కాంగ్రెస్ భావాజాలం అనేది, ఆ రోజు 70,000 కోట్లు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రుణమాఫీ జరిగింది. ఇవాళ తెలంగాణలో, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే, దేశంలో ఏ రాష్ట్రంలో జరగలే 31,000 కోట్ల రుణమాఫీ జరగబోతూ ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజా పక్షపాతిగా ఉంటుంది. రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజులను అమలు చేస్తేనే నేను రాజీనామా చేస్తాను తప్ప నేను రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పేసి వారికి నిజంగా స్పృహ ఉంది, వారికి మెంటల్లీ ఇల్నెస్ ఏం లేదు, వారు మానసికంగా బాగానే ఉన్నారు అనుకుంటే వారు మాట్లాడిన వీడియోని ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోమను. వారు ఆ రోజు మాట్లాడిన వీడియోని, సంగారెడ్డిలో మాట్లాడిన వీడియోని ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోమను. వారికి నిజంగా ఆ మాట మీద నమ్మకం ఉంటే చూసుకోమను వీడియోని. ఏమన్నాడు ఆ రోజు? 2,00,000 రుణమాఫీ నువ్వు చేస్తే కనుక నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయనన్నాడు. కాబట్టి వాళ్ళు అసలు టీఆర్ఎస్ అంటేనే అబద్ధాల కోరు, హరీష్ రావు అంటే ఇంకా అబద్ధాల కోరు, వాళ్ళ కుటుంబం మొత్తం అబద్ధాలు, అంతా అవినీతి, మాట మీద నిలబడే ఓపిక వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండదు. థ్యాంక్ యూ వీరయ్య గారు. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా రేపు సాయంత్రం 4 గంటలకల్లా రైతులందరికీ కూడా ₹1,00,000 వరకు కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. రైతులందరూ కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు, సంబరాల్లో చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ హరీష్ రావు మాటకి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. ఆయన మాటలు ఏదైతే సంగారెడ్డిలో మాట్లాడారో, రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పేసి అన్నారు. కానీ ఆ మాటకి ఆయన కట్టుబడకుండా ఆయన మాట మారుస్తున్నారు. 6 గ్యారెంటీలని, 13 హామీలని, ఇవన్నీ కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటకి ఆగస్టు 15 కంటే ముందే, ఆగస్టు 10 లోపే మేము అందరూ కూడా 2,00,000 వరకు కూడా రైతులకు రుణమాఫీ చేసి తీరుతున్నాము. దేశంలో ఎన్నడూ లేని విధంగా, అంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 31,000 కోట్ల రూపాయలు ఒకే ఏకదఫాలో రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య. వీడియో జర్నలిస్టు సీనుతో సైదుల్, బిగ్ టీవీ.